స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆయన ఓ తండ్రి పరిశుద్ధుడా, ఓ తండ్రి, ఓ రక్షక, పరిశుద్ధుడా, ఓ తండ్రి, స్తోత్రం నాయన, వందనాలు తండ్రి. యేసు ప్రభువా, ఆమేన్, ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. కూర్చుందాం, అందరం కూడా పాటలు పాడదాం. చేతులు పైకెత్తి హల్లెలూయా చెబుదాం అందరం కూడా. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే పాట పాడి ప్రభుని స్తుతించి కనపడతాం. అందరూ కూడా సంతోషంగా పాడి ప్రభుని ఆరాధించేద్దాం. సరే, కూర్చో. రెండు చేతుల పైకి ఎత్త మాత్రం కూడా. హల్లెలూయా. వెరీ గుడ్. పాట పాడదాం, ప్రభుని స్తుతిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టి ఉన్నత
కలుగాక. యాకబుగా వస్తారు, పడతారు. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించెదను. Bye.
ప్రభుకు స్తోత్రం కలుగుగాక. రెండు చేతుల పైకి మాత్రం కూడా హల్లెలూయా. మరి పాట పాడతాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని మహిమపరచుకుందాం. సుమనుచి పాట పాడతాం. వాడు ఏవైనా పండోడు లేదా వాడు తీసేశాడు. పెట్రా బ్లాక్ అయిపోయింది. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. మధురమైన నీ నామమునే, మధురమైన నీ నామమునే, మరువకాచారించన ప్రభువా, మరువకాచారించన ప్రభువా. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు.
హల్లెలూయా. అందరం లేచి నిలబడతాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరం లేచి నిలబడతాం. దేవుని అందరం లేచి నిలబడతాం. వెనక ఉన్న వాళ్ళకి చెప్పండి, లేచి నిల్చుందాం అందరం కూడా. లేచి నిలబడకుండా వాళ్ళకి చెప్పండి అన్న. మా ప్రతి ఒక్కరూ లేయాలమ్మా, లేచి నిలబడుతున్నా. అలా నేర్చుకోవద్దు. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి దేవుని సన్నిధికి రావడమే దేవుని కనపరచడానికి. కనపరచడం అంటే ఆ పాటలు పాడి స్తుతించడానికి, స్తుతులు చెప్పడానికి, పాటలు పాడడానికి, ఆయన వాక్యము చదువుకోవడానికి, ఆయన సన్నిధిలో దీనత్వము కలిగి బ్రతకడానికి. కనుక వాక్యం చదివేటప్పుడు అందరు ఈ మధ్యలో ఎవరు కొంతమంది ఎవరు చూడము ఆమె చెప్పండి. రెండు చేతులు పైకెత్తాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. కీర్తనలు చదువుకుందాం. అభిషేక్ వచ్చి చదువుతాడు. కీర్తనలో కీర్తన రెండు కలిసి కీర్తన వచ్చి చదువుతుంది. సోదరి కీర్తన 95వ కీర్తన 1 నుంచి 11 వచనాలు ఉంటాయి. రేపు అభిషేక్ చదువుతాడు. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అచట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. ఆమేన్. దేవుడి వాక్యాల ద్వారా మనల్ని ఆశీర్వదించి దీవించుగాక. బైబిల్ కింద పెడదాం. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం అందరం కూడా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా అందరం రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తాం. అందరూ ఏక మనసు ఏకాత్మ కలిగి రెండు చేతులు పైకెత్తుదాం. రెండు చేతులు పైకెత్తుదాం అందరూ కూడా. ప్రతి బిడ్డ రెండు చేతులు పైకెత్తాలి. దేవుడిని స్తుతించాలి. కళ్ళు మూసుకొని సిలువ వైపు చూస్తూ లేదా సింహాసనాసీనుడైన తండ్రి వైపు చూస్తూ దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెబుదాం. పునరుద్ధారుడైన యేసయ్య వైపు చూస్తూ స్తోత్రం చెబుదాం అందరం కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్వరం ఎత్తి చెప్పాలి. ప్రతి బిడ్డ కూడా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలనని వాక్యం సెలవిస్తుంది. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. అందరూ స్వరం ఎత్తాలి. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. యేసయ్యా మీకు స్తోత్రం 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 అని చెప్పి దేవుడిని స్తుతిద్దాం అందరూ కూడా. ప్రతి బిడ్డ రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెబుదాం అందరూ కూడా.
హల్లెలూయా హల్లెలూయా. మౌనంగా ఉండకూడదు, మౌనంగా ఉండకూడదు, మౌనంగా ఉండకూడదు. స్వరమెత్తి నోరు తెరిచి ప్రభువానికి స్తోత్రం 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 అని చెప్పడం ద్వారా శక్తిని పొందుకుంటాం, మనం అభిషేకాన్ని పొందుకుంటాం బిడ్డలారా. చెప్పాలి, ప్రతి బిడ్డ చెప్పాలి. We thank you, wonderful holy God. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. చాలా మంది చెప్పట్లేదు, చాలా మంది చెప్పట్లేదు బిడ్డలారా. కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా రక్షణు, నన్ను దీవించగా, నీవు నా తోడు, నన్ను నడిపించగా, జీవించును నీ కోసమే. పరిశుద్ధుడా స్తుతి
పైనున్న పాత్రగణన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో
నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితాను నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. పరిశుద్ధుడా, స్తోత్రాలు నాయనా. పరిశుద్ధ స్థలములలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుతున్నా మహోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా, వందనాలు నాయనా. ఈ దినము తండ్రి నీ పేరు పెట్టబడిన యేసుక్రీస్తు సంగమగా మేమందరం చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, పూజించుటకు నాయన మాకిచ్చిన గొప్ప తరుణమునకై నీకు స్తోత్రాలు 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 తండ్రి. ఆ తండ్రికి చప్పలు కొట్టి స్తుతిస్తూ స్తోత్రం కొట్టు చప్పలు కొట్టాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చుందాం అందరం కూడా. సండే స్కూల్ పిల్లలు పైకి వెళ్ళిపోండి. అలర్ట్ చేయకుండా పిల్లలు వెళ్ళి పంపించండి. రెండు చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. ప్రభువు స్తోత్రం కలుగుగాక. సాక్ష్యానికి సమయం. ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగిన బిడ్డలుంటే వచ్చి సాక్ష్యం చెప్పాలని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. దేవాన్ని నీ కృపలో మీ మంచి ఇజాకాలంగా ఆయన అడిగినప్పుడు దేవుడు సహాయం చేశాడు. మంచి ఇజా ఇచ్చాడు. పీసీజీ అయిపోయింది. మెడికల్ పాస్ చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరూ నా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. బిడ్డాస్గల ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా కుటుంబంలో నా దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువుకి స్తోత్రాలు చెల్లించుకుంటూ నా జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా చిన్న సాక్ష్యం ఏమనగా, నా కుటుంబంలో నేను చర్చకి వస్తా అంటే నా భర్త అవమాన మాటలు మాట్లాడేవాడు. కానీ ఆ అయ్యగారు అమ్మగారు దారుణమైన కూడా అవి మాట్లాడే మాట్లాడాలి అలా మాట్లాడేవాడు. నా ప్రభువుకి నా కుటుంబం నా బిడ్డలు కలిసి ప్రార్థన చేసుకున్నాం రోజు. నా భర్తను మార్చిపోయిన వారము నా భర్తను బాప్తిజానికి నడిపించిన నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఏమిచ్చాను నేను తీర్చుకోగలను దేవా అని నా దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని మన సంఘం అంతా కూడా ప్రార్థన చేయాలని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఆమేన్. ప్రభువుకి స్తోత్రం కలుగుగాక. తన భర్తను మార్పులోకి తీసుకొచ్చి రక్షించిన దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా ఉన్నారా? సాక్ష్యానికి సమయం ఎవరు లేనట్లయితే నాగం వచ్చి ఒక పాట పడుతుంది. దేవుడి సేవార్థమై కానుకలు సమర్పించుకుందాం. కానుకలు సమర్పించుకుందాం. శృతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా. శృతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా. నీవేగా దైవము యుగ యుగాలునే పాడెదన్. నీవేగా నా దైవము యుగ యుగాలునే పాడెదన్.
యేసయ్యా నీ మహిమతో నింపుమయ్యా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడెదను నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడెదను స్తుతి సింహాసనాసీనుడా ప్రభుకు స్తోత్రం కలుగాక. తల ఉంచుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఇప్పటి వరకు జరిగిన కార్యముని బట్టి ప్రభుని తల ఉంచుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఇప్పటి వరకు జరిగిన కార్యములు బట్టి ప్రభుని స్తుతిస్తూ కానుకలు అర్పించిన బిడ్డలను ప్రభువు సంపూర్ణంగా దీవించులాగన, వాక్యమైన దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆశీర్వదించులాగన ప్రార్థన చేసుకుందాం. రాహేలమ్మ, ఈదరపల్లి నుంచి వచ్చిన సహోదరి రాహేలమ్మ ప్రార్థన చేస్తారు. వచ్చిందా సిస్టర్? వచ్చిందా? ఏమో సోదరి శోభ ప్రార్థన చేస్తారు. కూర్చుందాం. పిల్లలు తిరగద్దు, ఎక్కడో అక్కడ కూర్చుందాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తాం గట్టిగా. ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. వెరీ గుడ్. రేపు ఆగస్టు 15th వస్తుంది, సెలవు రోజు. బిడ్డలారా, ఆ రోజు ఎవరి గ్రామాల్లో వారు కూర్చొని మన దేశం కొరకు, మన దేశంలో ఉన్న నశించిపోతున్న ఆత్మలు రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ముఖ్యంగా దేశ రక్షణ. దేని బిడ్డలారా, మన దేశం చుట్టూరా మనకు శత్రువులు ఉన్నారు. వారి నుండి దేశాన్ని కాపాడాలి. దేశంలో అవినీతి, వ్యసనాలు, భయంకరమైన అనీతి కార్యాలు జరుగుతున్నాయి. మతంలో భయంకరమైనటువంటి దోపిడీలు, లంచగొండితనాలు, ఇవన్నీ కూడా మన దేశానికి కట్టిన చీడ పురుగులు లాంటివి. మన దేశాన్ని అభివృద్ధి చెందనీయకుండా
చాలా ఆటంకపరిచేది. కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఆ కులపిచ్చి, మతపిచ్చి, అలాగే దేశంలో ఉన్నటువంటి అవినీతి, భయంకరంగా దోపిడీలు, అంతేకాదు డ్రగ్స్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి దేశ అభివృద్ధికి అవరోధాలు. ఇవన్నీ తొలగిపోయి మంచి పరిపాలన, న్యాయమైన పరిపాలన, మనం మీ దేవుడు ఏర్పరచుకున్న నాయకులకు మంచి జ్ఞానం ఇచ్చి అందరినీ, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు వారిని ఒకే ప్రేమతో ప్రేమించి వారిని ప్రేమించే మనసు వారికి ఇచ్చి మంచి పరిపాలన చేసే నడిపించులాగా మీరందరూ ప్రార్థన చేయాలి. మీ దగ్గరికి చెల్లోపల్లికి ఒక 2 సహోదరులు వస్తారు, కొత్తపికి 2 సహోదరులు వస్తారు, లేపాకి 2 సహోదరులు వస్తారు, వెంకటరాజపురానికి 2 సహోదరులు వస్తారు, ఇసుకపల్లికి 2 వస్తారు, పాటూరికి 2 వస్తారు, ఆడుపూరికి 2 వస్తారు. కనుక ఈ పల్లెల్లో ఉదయం 11 గంటల కల్లా వాళ్ళు వస్తారు. 10:30-11 గంటల కల్లా సంఘ బిడ్డలందరూ ఒక చోట కూడుకొని ఆ బిడ్డలు వస్తారు, ఒక పాట పాడతారు, ప్రార్థన చేస్తారు, వస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ కార్యక్రమాలు మీరందరూ బాధ్యతగా స్వీకరించి దేని బిడ్డలారా ఆ కార్యక్రమాలు సంపూర్ణంగా అందరూ ఐక్యత కలిగి అందరూ ప్రయాణం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తలా ఒక 5 నిమిషాలు మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. మన దేశం యొక్క అభివృద్ధి చెందాలి, పేదరికం ఉండకూడదు. దేని బిడ్డలారా అందరూ సమృద్ధికైన జీవితంలోనికి రావాలి. వీటన్నిటి కొరకు, అలాగే అందరూ రక్షణ పొందాలి. వీటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. బోధనలో శాంతి, సమాధానం, శత్రువు మీద విజయం ఇచ్చేలాగా వీటన్నిటి కొరకు నుంచి కూడా ప్రార్థన చేయండి. చూస్తుంటే పరిణామాలు ఎట్లున్నాయంటే 3rd వరల్డ్ వార్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం జరిగేటట్టు అనిపిస్తుంది. ఒక్క క్షణం చాలు యుద్ధం రాసుకోవడానికి, ఒక్క క్షణం చాలు. ఆ 3rd వార్ జరిగిందంటే ప్రపంచం వినాశనంలోనికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. యుద్ధము ఎవరికి మంచిది కాదు, ఏ దేశానికి మంచి చేయలే. యుద్ధం చేసి నాకు మంచి జరిగింది అనే దేశాలు ఎక్కడ కూడా లేవు. కనుక దేవుని బిడ్డలారా అటువంటి పరిస్థితి ప్రపంచంలో లేకుండా ప్రపంచ శాంతి కొరకు, మన దేశ రక్షణ కొరకు ఆ రోజు అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రభుకు స్తోత్రం కలుగాక. సామ్యూయల్ వాళ్ళ ఇంటికాడ కూడా వస్తారు, మీరు కూడా ఉండి. ఆగస్ట్ 15th ఎప్పుడు ఏ వారం వస్తుంది? బేస్తవారం వస్తుంది. కనుక అందరూ సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాం. అందరూ ఒక చోట కూడుకోండి, ఒక ఇంట్లో నేను బిడ్డరా కూడుకొని ఆ సోదరులు వస్తారు, ఒక 2 పాటలు పాడండి. నేను బిడ్డరా అందరూ కలిసి వాక్యాలు చదువుతారు, విని ప్రార్థన చేసుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోండి. ఆ రీతిగా మనందరినీ ప్రభు సిద్ధం చేయగాక. హల్లెలూయా. ప్రభు స్తుతి కలుగుగాక. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ బుధవారం ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా, చాలా మంది ఆన్లైన్ ప్రేయర్కి రావట్లేదు. మళ్ళీ ఆదివారమే రావట్లేదు ఆన్లైన్ ప్రేయర్కి. ఏమొస్తామంటారా? ఆదివారం చూడండి, 2nd వీక్ ఎక్కడో అక్కడ చల్లగా ఇంటికాడ ఉంటారు. అట్లా అలవాటు చేసుకోవద్దు. మీరు తండ్రిలు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కనుక దేవుని బిడ్డలారా బుధవారం ఆన్లైన్ ప్రేయర్ ఉండాలి. అందరం వచ్చి ఉదయం నైట్ 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఆ కూడికలకు వచ్చి పాల్పంపులు పొందండి, దైవ దీవెనలు పొందుకోండి. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించుగాక. వాక్యంలోనికి వెళ్దాం, వాక్యం విందాం. కీర్తనలు వెళ్దాం. 18వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. 18వ అధ్యాయము అందరూ తెరవండి. దేవుని బిడ్డలారా 17, 18, 19 చదువుతాం. 17, 18, 19. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి
ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. ఈ మాట బాగా వినండి. నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. నా పగవారు చాలా బలవంతులు, జ్ఞానవంతులు, శక్తివంతులు. నేను వారి దృష్టిలో అల్పుడను, బలము లేని వాడును, శక్తిహీనుడను. అయితే నాలో ఉన్న నా దేవుడు బలవంతుడు గనుక, నేను ఆయనకి ఇష్టడును గనుక నా శత్రువు చేతిలో నుండి నన్ను తప్పించే దేవుడు. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెబుతాం. దేవుని బిడ్డలారా, దావీదుకు చాలా మంది శత్రువులు. ఇంట్లో శత్రువులు ఉండేవారు, బంధువుల్లో శత్రువులే ఉండేవారు, ఉద్యోగం కాడు శత్రువులు ఉండేవారు, దేశంలో శత్రువులు ఉండేవారు. దేవుని బిడ్డలారా, విస్తారమైన శత్రువులు ఉండేవారు. ఆ శత్రువులు బలహీనులు మటుకు కాదు, వారు చాలా బలవంతులు. అంగబలం, ధనబలం, రాజకీయ బలము కలిగిన వాళ్ళు. దేవుని బిడ్డలారా, అయితే ఆ శత్రువుల వలన దావీదుకు హాని కలుగుతున్నప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు, ఓటమి ఎదురవుతున్నప్పుడు ఆయన నమ్ముకున్న దేవుడు తప్పించాడంట. సమస్త కీడులలో నుండి తప్పించాడంట, రక్షించాడంట శత్రువుల చేతిలో నుండి. ఎందుకు తప్పించాడయ్యా అంటే, నేను దేవునికి ఇష్టడును కనుక. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. దావీదు దేవదేవునికి ఇష్టడట, ఇష్టమైన భక్తుడట. ప్రభుకు స్తోత్రం కలుగాక. మనకు కూడా అనేక మంది శత్రువులు ఉంటారు, బలవంతులైన శత్రువులు ఉంటారు, దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. దేవుని బిడ్డలారా, మాటలతో కొట్టడానికి సిద్ధంగా ఉంటారు, గాయపరచడానికి సిద్ధంగా ఉంటారు, అవమానపరచడానికి సిద్ధంగా ఉంటారు, ఎగతాళి చేయడానికి సిద్ధంగా ఉంటారు. దేవుని బిడ్డలారా, మనకు కూడా శత్రువులు ఉన్నారు, మన చుట్టూరా ఉన్నారు. మన ఇంట్లో ఉంటారు, మన బంధువుల్లో ఉంటారు, మన గ్రామంలో ఉంటారు, మన సంఘంలో కూడా ఉంటారు. అయినను దేవుడు పక్షపాతి కాదు గనుక దావీదును తప్పించిన దేవుడు, దావీదును రక్షించిన దేవుడు మనల్ని కూడా శత్రువుల చేతిలో నుండి తప్పించే దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 10:34 దేవుడు పక్షపాతి కాదు అంట. పిల్లలు జాగ్రత్తగా తీసుకుడమా. సండే స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళు చూడండి, నాయన డ్రైల్ చూడండి, పిల్లల్ని సండే స్కూల్ తీసుకెళ్ళిపోండి. ఆ పిల్లలు ఎవరైతే పంపించండి పైకి. రెండు చేతులు పైకి ఎత్తుదాం. హల్లెలూయా. సండే స్కూల్కి పోకపోతే కరెక్ట్ కూర్చొని పెట్టండి. రెండు చేతులు పైకి ఎత్తపత్రం కూడా. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది దేవుడు పక్షపాతి కాదట. దావీదును సకల శత్రువుల నుండి యుద్ధాలలో, పోరాటాలలో, శ్రమలలో, కష్టాలలో తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పించగలుగుతాడు. కాకపోతే మనము దేవునికి ఇష్టమై ఉన్నామా? మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా? మన భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా? మన మాటలు దేవునికి ఇష్టమైనట్టుగా ఉంటున్నాయా? మన నడత ఇష్టమైనదిగా ఉంటుందా? దేవుని ప్రేమించే వారిగా ఉంటున్నామా? వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉంటున్నామా? పరిశుద్ధ మందిరాన్ని ప్రేమించే వారిగా ఉంటున్నామా? దేవుని వాక్యానికి లోబడే వారుగా ఉంటున్నామా? దేవుని పని సక్రమంగా చేసేవారుగా ఉంటున్నామా? అబ్రహాము, దావీదు ఈ అన్ని గుణ లక్షణాలు కలిగి ఉండేవాడు.
అందుకే దేవుడికి ఇష్టమైన వాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం కలుగుగాక. మనము కూడా దేవునికి ఇష్టంగా బ్రతకాలి, కష్టంగా బ్రతకూడదు. కొంతమందికి కష్టం. దేవుని బిడ్డలారా, మందిరానికి రావడం అంటే కష్టం, ఆరాధన చేయడం అంటే కష్టం, ప్రార్థన చేయడం అంటే కష్టం, వాక్యం చదవడం అంటే కష్టం. దేవుని బిడ్డల కష్టాలు మనకు వచ్చినప్పుడు చాలా దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటాం. అంతెందుకు, కష్టాలు రాకముందే ఇష్టంగా భక్తి చేయి, అసలు కష్టాలు లేకుండా చేస్తాడు దేవుడు. చెప్పండి కొట్టి శ్రమలన్నిటిలో తోడుంటాడు నీకు తోడు, బాధలన్నిటిలో నీకు సహాయం చేసి నిన్ను తప్పిస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. కీడు నుండి, తెగులు నుండి, శత్రువు నుండి, రోగాల నుండి, భయము నుండి, వీటన్నిటి నుండి తప్పిస్తాడు దేవుడు. ఆయన బాగా ప్రేమిస్తే, ఆయనకి ఇష్టంగా బ్రతికితే, ఆయన ఎదుట ఇష్టపూర్వకంగా బ్రతికితే, హృదయపూర్వకంగా భక్తి చేస్తే, హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తే, వేషధారం లేకుండా, దేని బిడ్డరా అవిశ్వాసంగా కాకుండా, నీకు నచ్చినట్టుగా కాకుండా, దేవుడికి నచ్చినట్టుగా మంచి భక్తిగా చేస్తే, ఆయనకి ఇష్టమైన బిడ్డవు కనుక నిన్ను సమస్త కీడుల నుండి తప్పిస్తాడు, శత్రువుల నుండి తప్పిస్తాడు, అక్కర్లు తెచ్చి ఆశీర్వదిస్తాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మొదటి సామెయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం. మొదటి సామెయేలు గ్రంథం 17వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవండి. దేవుని బిడ్డల 17వ అధ్యాయము 37వ వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగు బంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు దేవునికి ఇష్టడు గనుక సింహము నుండి తప్పించాడు, ఎలుగుబంటి నుండి తప్పించాడు, 6 అడుగుల జానడు ఎత్తున్నటువంటి బలిష్ఠుడైన గొల్లియాతు నుండి తప్పించాడు, వాళ్ళ మామ సౌలు నుండి తప్పించాడు, ఫిలిస్తీని నుండి తప్పించాడు, దేవుని చుట్టూరా ఉన్న సిరియన్లు చేతుల నుండి తప్పించాడు, సొంత ఇంటి వారి నుండి, పగస్తుల నుండి తప్పించాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన దేవునికి ఇష్టడు, అనుకూలమైన వాడు, దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు, దేవుని మీద మంచి సాక్ష్యం ఉంది. దావీదుకి దేవుని ఎదుట మంచి సాక్ష్యం ఉంది. నా దావీదు యథార్థవంతుడు, పూర్ణ హృదయంతో మంచి పేరు సంపాదించుకోవాలి. నమ్మకమైన నా బిడ్డ, ప్రార్థనలో నమ్మకం ఉంటాడు, పరిశుద్ధతలో నమ్మకం ఉంటాడు, సేవలో నమ్మకం ఉంటాడు, సంఘంలో నమ్మకం ఉంటాడు, నేను ప్రేరేపిస్తే లోబడతాడు, నా వాక్యానుసారంగా బ్రతుకుతాడు. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అనే పేరు మనము సంపాదించుకోవాలి. మనల్ని చూసి కూడా నా ప్రియమైన బిడ్డ అని పలకాలి దేవుడు, నాకు ఇష్టమైన బిడ్డ అని చెప్పాలి సాక్ష్యం. అప్పుడు సింహాలు నిన్నేమి చేయలేవు, ఎలుగుబంటి నిన్నేమి చేయలేదు, గొల్లియాతు నిన్నేమి చేయలేడు, నీ ఇంటిలో ఉన్న నీ శత్రువు ఏమి చేయలేడు, నీ ఊర్లో ఉన్న శత్రువుని నిన్నేమి చేయలేరు, అగ్ని నిన్నేమి చేయలేదు, తుఫాను నిన్నేమి చేయలేదు. ఆయన నిన్ను కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఆయన ఎదుట ఇష్టమైన వ్యక్తిగా ఉంటాడు. మన మనుషుల దగ్గర మంచోళ్ళు అనిపించుకోవడానికి ఎన్ని టెక్కలేసుకుంటామో కదా, ఎన్ని నాట్యాలు చేస్తుంటామో మరి ఎదుట, ఎన్ని పాటలు పాడుతుంటామో వాళ్ళ దగ్గర మంచోళ్ళు అనిపించుకోవాలని. వాళ్ళ రాజకీయ దగ్గర పేరు సంపాదించుకోర్రే, అవసరానికి పనికొస్తాడు, ఆయన అవసరానికి పనికొస్తాడు. దేని
వాళ్ళు పనికి వస్తారో పని ఎంత పనికి వచ్చారు మీకు నాకు తెలియదు. నాకైతే దేవుడు పనికిరా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునైన దేవుని విజయమిస్తాడు, శత్రువు మీద విజయమిస్తాడు. ఆయన ఎదుట మంచి సాక్ష్యం సంపాదించుకో. దావీదు నాకు ఇష్టడు. దావీదు అంటాడు, నేను ఆయనకి ఇష్టడును గనుక శత్రువులన్నిటిలో నుండి నన్ను తప్పించాడు, సింహము నుండి తప్పించాడు. ప్రభుకు స్తుతి కలుగుగాక. మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుని దృష్టిలో ఏ అమరిక ఉండకూడదు. ఆయనకు మనకు దూరం పెరగకూడదు. ఆయనకు మనకు దూరం పెరగకూడదు. ఆయన ప్రతి క్షణం మనతో ఉండాలి, మనలో ఉండాలి, మనకి గైడ్ చేస్తుండాలి, మనకు బోధిస్తుండాలి, మనకు దారి చూపుతుండాలి. అంత అనుబంధం, అంత మంచి సాక్ష్యం మనం కలిగి బ్రతకాలి. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. శిష్యులందరూ 12 మంది. 12 మందిలో ఒకే ఒక వ్యక్తి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తున రొమ్మున ఆనుకునే శిష్యుడు. చప్పట్లు కొట్టి పరుడు ఎందుకు చెప్పట్లు? యోహానట దేవుని బిడ్డలారా, శిష్యులందరూ అలా ఉంటే, దూరంగా ఉంటే, యోహాను యేసయ్య రొమ్మున ఆనుకునేంత సన్నిహితం ఉండేదంట. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం. సాక్షిగా బ్రతికేవాడు, ఎంత అనుకూలంగా బ్రతికేవాడు. మనుషులే ఉందండి, మనుషుల దగ్గర చెడ్డలు మెచ్చుకోమని చెప్పట్లా నేను. దేవుని బిడ్డలారా, కొంతమంది మనుషుల దగ్గర మంచి అనిపించుకోవడానికి దేవుడిని వదిలిపెట్టేటట్టున్నారు చాలా మంది. హల్లెలూయా. కొంతమంది ఏమయ్యా చర్చికి రాలేదంటే, దేవుని బిడ్డరా, వచ్చే ముందరకాడ ఆయన ఫోన్ చేశాడు. ఎవరైనా ఒక నాయకుడు లేదా ఎవరైనా ఒక పెద్ద మనిషి ఫోన్ చేశాడు అంటే, ఆదివారం అర్జెంటుగా పని ఉంటుందా, నీకు 1 ఎకరా స్థలం ఉందంటే నేను పోతానా? 1 ఎకరా స్థలం ఇస్తాను రా అంటే పోతానా? అయ్యా నాకు ఇంకా ఆయన చాలా పెద్ద ఆయన దగ్గర అపాయింట్మెంట్ దొరికింది, ఈరోజు ఆయన దగ్గర కావాలని వచ్చేస్తాను దేవుని దగ్గరికి నేను. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందరికంటే గొప్పవాడు, అందరికీ శిరస్సైన వాడు, అధికారములు నీకు మేలు కలుగుతాయి, నీకు సహాయం కలుగుతాయి. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చిన్న పనులకే దేవునికి దగ్గరికి రాకుండా వెళ్ళిపోతుంటాం, చిన్న ఆటంకాలు జయించలేకపోతుంటాం. అలా ఉండద్దు. అన్నిటికంటే నీ జీవితంలో ప్రథమ స్థానము దేవుని బిడ్డలారా ఇవ్వకపోవడం వలన ఆశీర్వాదం. దేవునికి మొదటి స్థానం ఇవ్వట్లే మనం, అందుకే మనం ఆశీర్వదింపబడట్లే. దావీదు మొదటి స్థానం ఎవరికంటే ప్రభువుకే. మొదటి గడి ఎవరితో అంటే ప్రభుతోనే. ప్రభు స్తోత్రం కలుగుగాక. పరలోకమందున్న దేవుడు ఎవరితో నేను యుద్ధం చేయాలి, ఎవరినైనా శిక్షించాలంటే ఆ పాత్ర ఎవరో తెలుసా? దావీదు మహారాజు. హల్లెలూయా. ఆయనైతే ఖచ్చితంగా గురి పెట్టుకొని ఎవరిని కొట్టాలో, ఎవరిని జయించాలో, ఏ సమయంలో జయించాలో కరెక్ట్ గా సంధించేవాడు. నన్ను సమస్త కీడుల నుండి తప్పించాడు, బ్రతికించాడు. అదిగో ఆ దొడ్లలో గొర్రెలను మేపుకుని నన్ను తీసుకొచ్చి రాజుగా నియమించాడు. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఆయనకి ఇష్టడు. మనం కూడా ఇష్టంగా బ్రతకాలి. దేవుని బిడ్డలారా ఇష్టంగా బ్రతకాలి, ఇష్టంగా దేవునికి ఇష్టంగా బ్రతకాలి. మనకిచ్చిన దేవుని బిడ్డలారా మహాదేవుడు మనకు దొరికిన భాగ్యం. ఆయన ఎదుట మనము మన శరీరాన్ని సరి చేసుకొని సరిదిద్దుకొని దినము మారు యుద్ధం చేయాల్సిన అవసరము లేదు. ఆయనే మన పక్షాన యుద్ధం చేస్తాడు. మనం హ్యాపీగా నిద్రపోవచ్చు, కునుకక నిద్రపోక శత్రువు నుండి నిన్ను కాపాడుతాడు దేవుడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. నేను ఇజ్రాయెల్ మీదకి కొన్ని వందల రాకెట్లు వెళ్ళిపోతున్నాయి కదా. ఒక ఆయన పోస్ట్ పెట్టాడు, 100 రాకెట్లు ఎగురుతున్నాయి ఇజ్రాయెల్ దేశం మీదకి, టెర్రరిస్టులు వేస్తున్నారు. ఆ రాకెట్లు ఎగురుతున్నప్పుడు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కింద పక్కన. ఆ బిల్డింగ్ లో నైట్
రాకెట్లు ఎదుగుతున్నాయి, ఆ బిల్డింగ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్లో మనుషులు ఉన్నారు. వాళ్ళు నిద్ర వస్తే సార్ ఒక బిల్డింగ్ కూల్చిపడేస్తారు, ఆనవాళ్ళు అక్కడ చేసేస్తారు. అటువంటి రాకెట్లు బయలుదేరుతున్నప్పుడు, నైట్ వస్తున్నప్పుడు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలు నిద్రపోతారంటే 100% నిద్రపోతారు. చెప్పలు ఎందుకో తెలుసా? ఆ దేశాన్ని కాపాడుతున్న దేవుడు తప్పక నిత్యముగా వాడు కునుగడు, నిద్రపోడు. ప్రభుకు స్తోత్రం కలుగాక. ఆ బిడ్డలు హ్యాపీగా నిద్రపోతుంటారు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప కాపరి, అంత గొప్ప రక్షణ. నీ మతాన్ని కోరుకోవట్లా, నీ ధనాన్ని కోరుకోవట్లా, నీ అందాన్ని కోరుకోవట్లా. ఆయన ఎదుట ఈ లోకంలో పుట్టిన నీవు మునుపటి జీవితం అది కూడా ఆయన అడగట్లే. ఒక మంచి మారు మనసు పొంది మంచి బిడ్డగా బ్రతుకు, మంచి మాట మాట్లాడు, మంచి ప్రవర్తన కలిగి ఉండు, దేవుని ప్రేమిస్తూ ఉండు, దేవుని ఆలయాన్ని ప్రేమిస్తూ ఉండు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉండు, దేవుని సహవాసంలో ఉండు. ఇదే కోరుకుంటున్నాడు దేవుడు. నిన్ను శత్రువులందరూ 2వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఆ మాట బాగా చదవండి బైబిల్లో. 2వ అధ్యాయం లూకాసు సువార్త 2వ అధ్యాయము. దేని బిడ్డలారా 14వ వచనం చదువుదాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి. యేసయ్య ఈ లోకంలో పుట్టాడు, పశువుల తొట్టులో పరుండు పెట్టాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు 3 జ్ఞానులు వచ్చారు, ఆయన దర్శనం చేసుకున్నారు, ఆరాధించుకున్నారు, వెళ్ళిపోయారు. దేని బిడ్డలు దగ్గరికి వచ్చి దేవుడు దూతలు పాడుతున్న పాటలేంటో తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. హల్లెలూయా. ఇష్టంగా బ్రతికితే రెండోది ఏంటో తెలుసా? సమాధానం ఇస్తాడు. నీకు సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, శాంతిని ఇస్తాడు. ప్రభువు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో డబ్బు ఉంది, బంగారు ఉంది, పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఆస్తి ఉంది, అందం ఉంది. కానీ మనిషి హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, భయం, భీతి, కలవరం. ఏమైపోతాను, ఏం జరుగుతుంది? దేవదూతలు దిగి వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? భయపడద్దు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయనకి భూలోకముందు ఎవరైతే ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారో, ఆయన విశ్వాసం ఇచ్చి బ్రతుకుతారో, నమ్మికించి బ్రతుకుతారో, వారికి సమాధానం కలుగుతుంది, వారికి నెమ్మది కలుగుతుంది, వారు సమాధానం కలిగి బ్రతుకుతారు. ప్రభుకు స్తోత్రం కలుగాక. సమాధానం కదువైందా? నెమ్మది కదువైందా? భయంతో బ్రతుకుతున్నావా? రోగంతో చచ్చిపోతున్నావా? అప్పులు జరుగుతున్నాయా? దేవునికి ఇష్టమైన బిడ్డ నువ్వు ఇక్కడ రూపాంతరం మంచి మనిషిగా మారిపోతే యేసయ్యకి ఏమన్నా వెండి కొండలు, బంగారు కొండలు దొరుకుతాయా? కాదు. నీకే క్షేమం, నీ భార్యకి క్షేమం, నీ పిల్లలకు క్షేమం, నీ ఇంటికి క్షేమం, నీ గ్రామానికి క్షేమం. చెప్పలు కొట్టాం దేవుడి బిడ్డలారా. ఒక వ్యక్తి కనుక, ఒక చెడ్డోడు కనుక మంచి వ్యక్తిగా మారిపోతే ఆ ఇంటికి క్షేమం, ఆ పిల్లలకు క్షేమం, ఆ భార్యకి క్షేమం, ఆ ఇంటికి, ఆ తల్లిదండ్రులకి ఆనందం, ఆ గ్రామానికి ఆశీర్వాదకరం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. రోగానికి భయపడతాం, కష్టాలు, శ్రమలు, అప్పులకు భయపడతాం. భయపడాల్సిన అవసరం లే. నీకు సమాధానం కొదువైతే సమాధానం ఇచ్చి రక్షించే దేవుడు, నీ దేవుడు దగ్గరగా ఉన్నాడు. ఆయన మాట్లాడేవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీ కొరకు ప్రాణత్యాగం చేసిన వాడు. ఆయన ఎదుట మారు మనసు పొందు, దిద్దుకో నీ జీవితాన్ని, తప్పు ఇస్తాడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. అన్ని జబ్బుల్లో ప్రమాదకరమైన జబ్బు ఏంటో తెలుసా? దేని బిడ్డరా? వ్యసనం, టెన్షన్, నెమ్మది లేకపోవడం. దేవుని బిడ్డలారా, జ్వరం వస్తే
శరీరమే కాలుతుంది. టెన్షన్ వచ్చిందనుకో, కలవరం వచ్చిందనుకో, నెమ్మది లేకపోయిందనుకో, గుండెలు, ఎముకలు, కీళ్ళు, కండరాలు, నరాలు, పేగులు, నీ శరీరంలో ఉన్న అవయవాలన్నిటి మీద ప్రెషర్ పడి నరాలు కూడా బ్లాస్ట్ అయిపోయి నరాలు బ్లాస్ట్ అయిపోయిన వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి నెమ్మది లేదు, కలవరం, భయాలు. అస్థి స్థితిలో నీవు ఉన్నావేమో, ఆయన ఎదుట నీ మార్గాలు దిద్దుకొని సరి చేసుకొని ఆయన పాదాలు పట్టుకో, ఆయనకి ఇష్టడుగా బ్రతుకో. శాంతినిస్తాడు ఆయన, నెమ్మదినిస్తాడు ఆయన. అదే బైబిల్లో ఒక తల్లి ఉంది, మార్కు సువార్త దేవుని బిడ్డల 5వ అధ్యాయం 34వ వచనములో, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనములో చదవండి ఆ మాట. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాకని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చప్పట్లు కొడతాం గట్టిగా, గట్టిగా చప్పట్లు. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక. దీనత్వముతో, తగ్గింపుతో ఎనకుండా వచ్చి వస్త్రం పట్టుకున్నది. ఆయనలో ఉన్న ప్రభావం ఆయనకి వెళ్ళింది. ఇంచుమించు 12 సంవత్సరాలు నుండి బాధపడుతున్న రోగం అప్పుడే నిర్వీర్యమైపోయింది. బాధ నివారణ అయిపోయింది, స్వస్థత కలిగింది, ఆయనకు సమాధానం కలిగింది, నెమ్మది వచ్చింది, సంతోషంతో ఉంటుంది. యేసయ్య చూశాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నేనే ప్రభువు, 12 సంవత్సరాలు చచ్చిపోతున్నా, నీ గురించి చెప్పారు, భయమే శరక నుండి నీ వస్త్రాన్ని పట్టుకున్నా, నాకు స్వస్థత వచ్చింది. హల్లెలూయా. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలదు. ఆమె సమాధానం ఇచ్చి పంపించాడు, స్వస్థత ఇచ్చి పంపించాడు. నీ హృదయంలో ఉన్న, నీ జీవితంలో ఉన్న ఆయుష్కరమైనది ఏదో అది విడిపించుకో. కొంతమంది రకరకాల బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతను తీసివేసుకొని దేవుని మారు మనసు పొంది ఓ క్రొత్త జీవితం, సమాధానకరమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, యథార్థమైన జీవితం, మన నీతి కాదు దేవుని నీతిని అనుసరించిన జీవితం జీవించడానికి ఒక తీర్మానం తీసుకుంటే నీకు సమాధానం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, దీవించి పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, నేడే ఆయన ఎదుట నీ చర్యలను సరి చేసుకో, నీ అలవాట్లను సరి చేసుకో, నీ హృదయాన్ని సరి చేసుకో. దేవుడికి ఇష్టమైన రూపాంతరం చెందు. దేవుడికి ఇష్టంగా ఉంటే చాలు, ఆటోమేటిక్ గా నీ భార్యకి ఇష్టం కాదు, నిన్ను ఏకంగా ప్రేమించేస్తాను. హల్లెలూయా. ఇంకెవరన్నా నువ్వు కనుక దేవుడికి ఇష్టడుగా ఆయన ఎదుట మారు మనసు పొందావంటే, ఆయనకి ఇష్టంగా రూపాంతరం చెందావంటే, నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తారు, నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది, నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తారు, నీ ఇరుగు పొరుగువాళ్ళు ప్రేమిస్తారు, నీ గ్రామానికి క్షేమం, నీ దేశానికి క్షేమం. హల్లెలూయా. ప్రభువు స్తోత్రం కలుగుగాక. దేశంలో చెడ్డోళ్ళు ఉండడం మంచిదా, మంచోళ్ళు ఉండడం మంచిదా? చెప్పండి. హల్లెలూయా. గ్రామంలో ఒక్క చెడ్డోడు ఉంటే చాలు, ఆ ఊర్లో ఉన్న మంచి కుర్రోళ్ళందరినీ చెడిపేస్తాడు. అంతేనా? ఒక్క తాగుబోతు అనేక మంది తాగుబోతులు తయారు చేస్తాడు. ఒక్క ప్యాకెట్ వాడు వాడికి చేతులు చెల్లించి ఊరికి రారా, నేను నేర్పిస్తారా, నేనున్నా కదా నీకు చెప్తారా అని చెప్పి అన్నీ నేర్పించేస్తాడు. ఒక్క చెడ్డోడు నాకు ఫ్రీ ఫైర్ రాదు అంటే నేనున్నా, నేను నేర్పిస్తారా, వాడికి జాయింట్ కావాలి. ఫ్రీ ఫైర్ ఆడటానికి వాడికి ఏం కావాలి? జాయింట్ కావాలి. చాటింగ్ నేను నేర్పిస్తాను, వాడికి జాయింట్ కావాలి చాటింగ్ చేయడానికి. బిడ్డలారా, దేవుని బిడ్డలారా, అలవాట్లన్నీ మార్చుకోండి, వదిలిపెట్టేసి రూపాంతరం చెందండి, నూతన సృష్టిగా. ఈరోజు ఆయనకి ఇష్టడుగా దావీదు వలె మనం రూపాంతరం చెందాలి, పౌలు వలె మనం రూపాంతరం చెందాలి, యేసేపు వలె రూపాంతరం చెందాలి. మంచి మారు మనసులోనికి రావాలి. మంచి మనకున్న బలహీనతలు ఏదైతే మనకు తెలుసు, మనలో ఏవైతే ఉన్నాయో చెడ్డవి, మంచి ఏంటో చెడ్డవేమిటో మనకు తెలుసు బాగా.
అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి దేవుని ఎదుట నీవు దేవునితో మాట్లాడుకుంటూ ఫలాని బలహీనత ఉంది ప్రభువా, తీసివేయి, తొలగించు, నాకొద్దు, ఆ లైఫ్ వద్దు, ఆ జీవితం వద్దు, ఆ బ్రతకొద్దు, నేను నీ ఎదుట ఆ విషయంలో నేను మంచిగా బ్రతకాలని ప్రార్థన చేసుకుంటే ఆ బలహీనతను నీవు జయించలేకపోయినా ఆయన గెలిపిస్తాను. నేను చెప్పడు కూడా ఆయన భయపడతా. నువ్వు గెలవకపోవచ్చు, నువ్వు తీసేయలేకపోవచ్చు, కానీ దేవుడు తీసేసే శక్తి ఆయనకు ఉంది. నాకు సిగరెట్ అలవాటు ఉంది, నేను అనుకున్నా నా జీవితంలో మానలేనని, నా దేవుడు మానిపించేశాడు. హల్లెలూయా. నాకు డ్రింక్ అలవాటు ఉంది, నా దేవుడు కూడా తీసేయలేడు అనుకున్నా, నా దేవుడు మార్చేశాడు. బూతులు ఉండేటివి, భయంకరమైన బూతులు ఉండేటివి, నా నోటు బూతులు రాకుండా తీసేశాడు దేవుడు. ఆయన చేస్తాడు. రోగం ఉన్నది, రోగం తీసేశాడు. చెడు హృదయం ఉన్నది, చెడు హృదయం తీసేశాడు. చెడు తలపులు ఉండేటివి తీసేశాడు. కోపిస్తోడిని తీసేశాడు. ఆయన ఎదుట నాకొద్దు ప్రభు, నాకొద్దు ఈ జీవితం, నాకొద్దు ఈ బ్రతుకు, నాకొద్దు ఈ హృదయం, నాకొద్దు ఈ మనసు, నాకొద్దు ఈ జీవితం, నాకు మంచి జీవితం కావాలి, కొత్త జీవితం కావాలి, నీకు ఇష్టమైన జీవితం కావాలి, నీకు అనుకూలమైన జీవితం కావాలి. ప్రభువా, నేను ఇప్పటి వరకు నా జీవితం నా ఇష్టం చేసుకొని నా తల్లిదండ్రులను గాయపరిచిన, దుఃఖపెట్టిన, నా భార్య బిడ్డలకు దుఃఖం చేసిన, నా గ్రామానికి చెడు చేసిన, ఇంకెందుకు ఆ జీవితం, నా లైఫ్ నాకు అదొద్దు. నా తల్లిదండ్రులు నన్ను చూసి సంతోషించే జీవితం కావాలి. నా భార్య బిడ్డలు గర్వంగా నా గురించి చెప్పుకోవాలి, నా భర్త మంచోడని, నా పిల్లలు చెప్పుకోవాలి, మా నాన్న మంచోడని, ప్రార్థనా పరుడని చెప్పుకోవాలి. ఇది దేవుని ఎదుట కోరుకోవలసిన జీవితం. అది లైఫ్, అలాంటి లైఫ్ దావీదులో ఉంది. అందుకే చెప్తున్నారు, నేను దేవునికి ఇష్టమైన వాడిని కనుక బలవంతులైన, శక్తివంతులైన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించాడు. శత్రువు వైపు చూడకు, బలవంతులని, జ్ఞానవంతులని చూడకు, వాడికంటే గొప్పవాడు నీ దేవుడు. రోగం వైపు చూడకు, రోగానికంటే గొప్పవాడు నీ దేవుడు. దీన్ని విడిపించి విమోచించి సమాధానం ఇస్తాడు. ఆయన ఎదుట మార్గాలు సరి చేసుకో, ఆయన ఎదుట మనసు మార్చుకో, మంచి వాటి మీద, మంచి జీవితం మీద, కొత్త జీవితం ఆశించి దేవుని పాదాలు పట్టుకో. ఒకసారి మోకరిద్దాం, అందరము కూడా ఒకసారి మోకరిద్దాం. మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. అందరూ మోకాళ్ళ మీదకి రావాలి. బిడ్డలారా, మోకాళ్ళ మీదకి రావాలి. పైకెత్తుదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. హల్లెలూయా. ప్రభువా, నీకు స్తోత్రము నాయన. అందరం మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు పాదాలు పట్టుకుందాం. అందరము పరీక్ష చేసుకుందాం. నేను దేవునికి ఇష్టమైన వ్యక్తినేనా? దావీదు చెప్తున్నాడు, నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాడు, ఇరుకులో నుండి విశాల స్థలములకు నన్ను నడిపించాడు. బిడ్డలారా, దేవునికి ఇష్టడుగా బయట కనిపిస్తున్నదంతా లోపల కూడా అదే ఉందా? రెండు చేతులు పైకెత్తి, ప్రభువా, దావీదులాగా మంచి విశ్వాసంతో నా దేవుడికి నేను ఇష్టడును అని చెప్పగలిగిన మంచి ఆత్మీయ జీవితం నాకు ఇవ్వండి ప్రభువా అని అడుగు. నేను మనుషుల దగ్గర మంచి అనిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నానయ్యా. దానికంటే ముందు నన్ను పుట్టించిన, నన్ను రక్షించిన, నన్ను ప్రేమించిన, నన్ను ఈ స్థితిలో నిలబెట్టిన నీ దగ్గర ఒక మంచి సాక్షి కలిగి బ్రతకడానికి నాకు సహాయం చేయి. నాలో నీకు ఆయుష్కరమైన జీవితం ఏమైనా ఉంటే తీసేయనైనా నీ రక్తం చేత నన్ను కడుగు.
నీ ఎదుట నేను ఒక మారు మనసు పొంది కొత్త జీవితాన్ని ఆరంభించాలి, నాకు సహాయం చేయి అని అడుగుదాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానము. సమాధానం పొదువైందా? ఆయన నీకు సమాధానం ఇస్తాడు. అనారోగ్యంతో నలిగిపోతున్నావా? నిన్ను స్వస్థపరుస్తాడు. ధైర్యం చెడి ఉన్నావా? ధైర్యపరిచే దేవుడు నీకున్నాడు. సహాయం చేసే దేవుడు ఆయనే, నిలబెట్టే దేవుడు ఆయనే. ఆయన ఎదుట నీవు మంచిగా మారు మనసు పొందు. ఆయనకి అయిష్టమైన ఏది కూడా నీలో ఉండడానికి ఇష్టపడకు. యేసయ్య సన్నిధానంలో ఏడ్చు, కన్నీరు కార్చు. ప్రభువా నాకొద్దు, ప్రభువా ఈ బలహీనత నాకున్నది, నా లైఫ్ లో చేత ఉండకూడదు, నా గుండెలో చేత ఉండకూడదు, నాకొద్దు నాయన. పెగిలించు, తీసివేసి నీ ఎదుట దావీదులాగా ఇష్టములుగా, నీ బిడ్డగా, నీ సొత్తుగా ఆయన యోహాను వలె నీ రొమ్ము నానుకునే సాన్నిహిత్యం కలిగిన మంచి ఆత్మీయ జీవితం నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుదాం బిడ్డలారా, కోరుకుందాం బిడ్డలారా, ప్రార్థన చేద్దాం బిడ్డలారా. అందరూ ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ఆ సాన్నిహిత్యం ప్రభుతో నీకుంటాడో నీకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది, నీకు ధైర్యం శీఘ్రంగా లభిస్తుంది, నీకు సమాధానం కలుగుతుంది. శ్రమలలో విజయం కలుగుతుంది. శత్రువు మీద జయం శీఘ్రముగా కలుగుతుంది. నా దేవుడు చెబుతున్న మాట, ఆయన ఎదుట ఒక్కసారి బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన పూర్వకంగా ఆయన కలుసుకొని ఆయనకి ఇష్టముగా రూపుదిద్దుకుందా. ఇదే సమయం, ఇక్కడే జరగాల కార్యం. దేవుని మందిరం మనల్ని దేవుని దగ్గరికి చేర్చేస్తాం, దేవుని రొమ్ములకు చేర్చే స్థలం, దేవునితో మమేకం చేసే స్థలం, పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టే స్థలం దేవుని ఆలయం. ఆయన ఎదుట ప్రభువుని కలుసుకో. మా కళలు వచ్చిన నీవు ప్రభువుని కలుసుకో, ప్రభువుతో మాట్లాడు, ప్రభువుని వేడుకో. ఆయన నీకు శిరస్సు, ఆయన నీకు రాజు, ఆయన నీకు ప్రభువు, ఆయన నీకు దేవుడు. ఆయన నిన్ను పోషించేది, ఆయన నిన్ను సంరక్షించేది, ఆయన నీకు విజయం ఇచ్చేది, ఆయన నీకు శాంతినిచ్చేది, ఆయన నీకు నెమ్మదినిచ్చేది, ఆయన నీకు స్వస్థత ఇచ్చేది, ఆయన నిన్ను రక్షించుకునేది, ఆయన నీ పాపాలు క్షమించేది, ఆయన రక్తం చేతి నీ పాపాలు కడిగేది, నిన్ను ఆయన ప్రేమైన బిడ్డగా మార్చుకునేది, నూతన సృష్టిగా చేసుకునేది, నూతన అభిషేకంతో నింపేది, అభిషేకం ఇచ్చేది ఆయనే. ఆయనే, ఆయన వైపే మన చూపు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన కలుసుకుంటా బిడ్డలారా, ఆయన కలుసుకున్న బిడ్డలారా, వ్యక్తమైన ప్రవర్తన వలన దేవుని దృష్టిలో మనము అల్పులమైపోతున్నామేమో, తగ్గింపబడుతున్నామేమో. అల్పమైన ప్రవర్తన వలన దేవుని దృష్టిలో విలువ తగ్గిపోతుందేమో. అల్పమైన ప్రవర్తన వలన మనుషుల దృష్టిలో కూడా తగ్గిపోతావు. జాగ్రత్త. అల్పమైన ప్రవర్తన వల్ల దేవుని దృష్టిలో కూడా తగ్గిపోతావు. అల్పమైన ప్రవర్తన వల్ల దైవ సేవకుని దృష్టిలో కూడా తగ్గిపోతావు. బిడ్డలారా, అల్పమైన ప్రవర్తన పాతాళలోకానికి తీసుకెళ్ళిపోతాను. మన విలువను తగ్గించేస్తాను, మన గౌరవ ప్రతిష్టతని తగ్గి
తగ్గించేస్తారు. వద్దు ఆ ప్రవర్తన. మనం రాజులుగా బ్రతకాలి, యాజకులుగా బ్రతకాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి, దీనత్వంతో బ్రతకాలి, యేసయ్యలాగా బ్రతకాలి, యేసయ్య కొరకు బ్రతకాలి. సమర్పించుకుంటా, ప్రతిష్ఠించుకుంటా, సమర్పించుకుంటా, ప్రతిష్ఠించుకుంటా, సమర్పించుకుంటా. బిడ్డలారా ప్రతిష్ఠించుకుంటా. ప్రతి బిడ్డ ప్రార్థన చేయాలి, ప్రతి బిడ్డ ప్రార్థన చేయాలి. నోరు తెరుస్తారని చూడు, నోరు తెరవనిస్తాడని చూడు దుష్టుడు. సమర్పణ తీర్మాన ప్రార్థనలు చేయిస్తాడని చూడు. శరీరం ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది, శరీరం లోపడట్లేదు. నోరు తెరువు. ఆత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, శరీరము ప్రార్థన చేయబట్ల. జయించు శరీరాన్ని, జయించు సాతాన్ని. దేవుని దగ్గరికి సింహాసనం చేర్చు, దగ్గరికి చేరు. ఆడ మోకరిల్లు, ఆడ చేతులు చాపు. నీ ప్రాంతంలో ఆయన దగ్గరికి చేరుతాడు. ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరింపబడతాయి. బిడ్డలారా చేతులు బయటకి ప్రార్థన చేద్దాం. ప్రతి బిడ్డ భయపడుతున్నావా? భయపడుతుంది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఏ హాని కలగదు. ఏ శత్రువు తంత్రం నిన్ను తాకనీయడానికి, ఏ శత్రువుని మీద విజయం నందనివ్వడు. ధైర్యం కలిగి ఉంటూ యోహాను వలె ప్రభువుకు దగ్గరగా ఉండు. ప్రార్థన చేయాలి, ప్రతి బిడ్డ ప్రార్థన చేయాలి. మంచి తీర్మానం తీసుకోండి. మన ప్రభు మన మధ్యలోకి వచ్చి మనతో మాట్లాడి మనల్ని బలపరిచిన తండ్రికి మన జీవితాలు సమర్పించుకుందాం, ప్రతిష్ఠ చేసుకుందాం.
స్తోత్రం 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 దేవా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి నాయన నిత్యము మాతో మాలో జీవిస్తూ నడిపిస్తున్న ప్రియ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. గతించినటువంటి పునరుద్ధానపు ఆరాధన దిన కూడిక నుండి ఈ వారాంత కాలం అంతా కాచి కాపాడి పోషించి సంరక్షించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి సజీవ సంఖ్యలో నిలబెట్టి నీ మందిరావరణంలోనికి చేరి నిన్ను ప్రార్థించి నీ ప్రజలతో నిన్ను పాడి నేను ఆరాధించి కృపణించిన ప్రియ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నాయనా భూమి మీద ఎందరో నాయనా ధనులైన వారు, ధనమున్నవారు, ఐశ్వర్యవంతులు నాయనా కాలగర్భంలో నశించిపోయి ఉన్నారు తండ్రి. యోగ్యత లేదు, అర్హత లేదు, భాగ్యము లేదు తండ్రి. నీ నామాన్ని ఉచ్చరించడానికి మంచితనము లేదు తండ్రి. అయినను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ మందిరములో నిన్ను ప్రార్థించి నిన్ను పాడి నిన్ను స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చిన ప్రియ తండ్రి నీ స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రారంభము నుంచి నీ సన్నిధి మాతో ఉంచావు నాయనా. ప్రతి భాగాన్ని నీ ఆత్మ చేత మీరు అభిషేకించారు తండ్రి. తండ్రివిగాను చెల్లిస్తున్నానయ్యా, వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యమైన దేవునిగా నైనా నీ వాక్యము చేత మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. నీ వాక్యము చేత నాయన ఈ దినము సంఘం అంతటిని ఉదక స్నానం చేయించారు తండ్రి. నైనా వాక్యములో నైనా పరిశుద్ధాత్మ దేవుడా నిలిచి ఫలించే కృప చేత నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా గొప్ప తండ్రి, పవిత్రుడైన దావీదు తండ్రి నీకు ఇష్టడిగా బ్రతికినట్లయ్యా. నైనా మేము కూడా నీ సన్నిధిలో ప్రభువా నీ పాద